ఇవాళ నా తపనంత ఒక్కటే, మేము జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో, లేకపోతే సెక్రటేరియట్లను, లేకపోతే పంజగుట్ట చౌరస్తలో భవంతులలో మేము ఉంటే సరిపోదు. ఈ భవంతులు మాకు ఆనందాన్ని ఇవ్వచ్చు, కానీ మా రాష్ట్ర ప్రజలకు అసంతృప్తిని కలిగిస్తాయి. అందుకే ఈరోజు ఎంత ఆగర్భ శ్రీమంతుడైనా, టాటా అయినా, బిర్లా అయినా, అదాని అయినా, అంబానీ అయినా పెద్ద పెద్ద సొంత భవనాలు కట్టుకుంటున్నారు. ఈరోజు అదాని అంబానీకి వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఇండ్లు ఉంటే, ఈరోజు మా ఆదివాసీ బిడ్డలకు వాళ్ళ ఆత్మ గౌరవం కోసం ఇందిరమ్మ ఇండ్లు ఉండాలన్నదే ఈరోజు మా ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే మిత్రులారా, ఈనాడు గతంలో ఇచ్చిన 4.5 లక్షలల్లా 1,20,000 ఇండ్లను 13 నెలలు పూర్తయ్యే లోపల ఈనాడు ప్రారంభోత్సవం చేసుకున్నాం. మళ్ళొక మాట చెప్పదలుచుకుని, ఇవాళ సెప్టెంబర్ 17, 2026 నాడు ఇంకొక 1,00,000 ఇండ్లకు గృహ ప్రవేశాలు చేయడానికి సంపూర్ణమైన ఏర్పాట్లు చేస్తాం. మరో 1,00,000 ఇండ్లకు గృహ ప్రవేశం చేసుకోవడానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా, ఆ పనులను పర్యవేక్షించి వాళ్ళకు అవసరమైన నిధులను విడుదల చేయాల్సిందిగా మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నేను ఈ వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా.